హాయ్ అండి. బిగ్ బాస్ తెలుగు 8 22వ రోజు రివ్యూ చూద్దాం రండి. 22వ రోజు ఉదయం 8:30 గంటలకి రంగస్థలాన రంగు పూసుకోకుండా అనే పాట వస్తుందండి. అందరూ లేచి డ్యాన్స్ చేసి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారండి. మధ్యాహ్నం 1:15 నబీల్తో మనీ అంటారు. నామినేషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే, నబీల్ నా దగ్గర ఏ తప్పులు లేవు, సంచాలక డ్యూటీ ఇచ్చారు, నేను 100% సంచాలక డ్యూటీ చేశాను, వాళ్ళు బాయిస్డ్ అని వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ పాయింట్స్ నా కాడ ఉన్నాయి, స్ట్రిక్ సంచాలక అవుదామనుకున్నా, సంచాలక అంటే వీడ్రా అనిపించాలని నబీల్ చెప్తుంటే అక్కడ నుండి మనీ లేచి వెళ్ళిపోతున్నాడు. ఆదిత్య నబీల్తో అంటారు, ఆల్రెడీ డిసైడ్ అయిన ఎవరి నామినేషన్ అని అంటారు. మధ్యాహ్నం 2 గంటలకి నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇంట్లో ఉండడానికి అనర్హులని మీకు అనిపించి ఇంట్లోంచి బయటికి పంపిద్దాం అనుకుంటున్న 2 సభ్యుల ముఖం మీద పోమ్ వేసి కొట్టండి, నిఖిల్ను మినహాయించి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టండి అని బిగ్ బాస్ అంటారు. ఆదిత్య అని పిలుస్తారు. ఆదిత్య ఫస్ట్ నామినేషన్. పృథ్వీ, మీలో ఉన్న టాలెంట్కి లుక్స్కి నేను చాలా పెద్ద ఫ్యాను, కానీ నాకు ఏమనిపిస్తుందంటే అప్పుడప్పుడు ఆటలో చిన్న తిన్ను లైన్ ఉంటుంది, మీరు అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. పాయింట్ ఇన్సల్ట్ బాగా గట్టిగా చేస్తారు, అంత గట్టిగా అరిచినప్పుడు అపాలజీ కూడా అంత గట్టిగా వినబడలేదు అని ఆదిత్య అంటే, నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు, మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలి, అగ్రెసివ్నెస్ మ్యాడ్నెస్ చెప్పారు, ఏమి మ్యాడ్నెస్ కనిపించింది అక్కడ గేమ్లో, ఆ మ్యాడ్నెస్ కనిపించింది, ఆఫ్ కోర్స్ మిమ్మల్ని అక్కడక్కడ పడేశాను, మీకు అర్ట్ అవ్వలేదు, నా ప్రకారం మ్యాడ్నెస్ ఈజ్ డిఫరెంట్, అది ఇంకా రాలేదు, సో అగ్రెషన్ రైట్ వర్డ్, ఆఫ్ కోర్స్ అగ్రెషన్ కంట్రోల్ ట్రై చేస్తా, ఐ ట్రై అంటారు పృథ్వీ ముఖం పైన ఫోమ్ వేసి నామినేట్ చేస్తారు. సెకండ్ నామినేషన్ సోనియా గారు, మీ వాయిస్ నాకు వినబడలేదు, ఓవర్ అగ్రెషన్ పృథ్వీ చూపించినప్పుడు పృథ్వీని కరెక్ట్ చేయలేదని చెప్తారు. సోనియా డిపెండ్ చేసుకుంటుంది. ఫోమ్ వేసి సోనియాను రెండవ నామినేట్ చేస్తారు ఆదిత్య గారు. నైనిక ఫస్ట్ నామినేషన్ మనీ అండి. డిమోటివ్ సెల్ఫీస్. వీకెండ్ ముందు రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నేను ఎలిమినేషన్లో అనుకుంటున్నా, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే నీతో పాటు నేను రావాలి అని నా కాన్ఫిడెన్స్ డౌన్ చేసావు, ఆ రోజు నువ్వు డౌన్ అయ్యావు, ఆ ఎక్స్పెక్టింగ్ కెపాసిటీ నీకు ఉంది, డిమోటివ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు, నువ్వు వెళ్ళిపోతావు అనే భయంలో చెప్పే విధానం రాంగ్ అయిందని మనీ అంటారు. మనీ ముఖం మీద ఫోమ్ వేసి నామినేషన్ చేస్తుందండి నైనిక. సెకండ్ నామినేషన్. ప్రతి టాస్క్లో మీరు భయపడతారు, అగైన్ నాట్ ఫిట్ అంటే ఆదిత్య, నేను భయపడలేదు, పృథ్వీ నిఖిల్ని లాక్ చేశాను, మీకు రాంగ్గా అనిపించింది, మీ ఒపీనియన్ అంటే నైనిక ఆదిత్య ముఖం మీద పోమ్ వేసి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ నబీల్ గారు మొదటి నామినేషన్. సోనియా, మీరు సంచాలకగా కన్ఫ్యూజ్ అయ్యి బెలూన్ ఆటలో తప్పు చేశారు, నేను సంచాలక అయినప్పుడు రూల్స్ బుక్ 1 కాదు 2-3 సార్లు చదువుకోండి ఫస్ట్, అందుకే అన్నట్టు వదిలినావు, బాయ్స్ సంచాలక అని ఏమో చెప్పినావు, గట్టిగా చెప్తున్నావు, ఇక్కడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, గట్టిగా అరుస్తున్నావు, అందుకే నేను గట్టిగా మాట్లాడవలసి వచ్చింది, అక్కడి నుండి పృథ్వీ నిఖిల్ వచ్చి టోన్ అని గట్టిగా అరుస్తున్నారు, ఆమె గట్టిగా మాట్లాడుతుంది, నేను గట్టిగా అరుస్తున్నాను, వాళ్ళెందుకు మధ్యలో వచ్చి టోన్ అని మాట్లాడాలి, నువ్వు చెప్పాలి కదా నేను మాట్లాడుతున్నానని, ఫెయిర్గా బయాస్డ్గా నీ టీంకే ఆడినావని అందరికీ తెలుసాను సోనియా అంటే, వామ్మో బయాస్డ్ అంట, నేనెక్కడ బయాస్డ్ వామ్మో అని మీ వాళ్ళు వచ్చి కాళ్ళతో తన్నినప్పుడు లేదు. బిగ్ బాస్ మొన్న నేను గేమ్లో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు ఎలా వచ్చారో, ఆమెను నామినేషన్ చేస్తే వాళ్ళిద్దరూ అలానే వస్తున్నారు బిగ్ బాస్ అని నబీల్ అంటారు. వస్తాం రా మా టీం వస్తాం రా అని పృథ్వీ అంటారు. ఐ ఆమ్ నాట్ పేలీడ్, యు ఆర్ పేలీడ్ సంచాలక, యు ఆర్ కన్ఫ్యూజ్ సంచాలక, నాట్ మీ అంటారు నబీల్. సోనియా ముఖం మీద ఫోమ్ వేసి నామినేషన్ చేస్తారు. సెకండ్ నామినేషన్ పృథ్వీ గేమ్లో థిన్ లైన్ అనేది ఉంటుంది, అది నువ్వు క్రాస్ చేస్తున్నావు, ఎఫర్డ్ వాడుతున్నావు, చాలా తప్పు, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని ఫస్ట్ వీక్ నుండి చెప్తున్నారు, అది కంటిన్యూ అవుతుంది, బాయ్స్ సంచాలక అని 10 టైం అన్నావు, అది కంప్లైంట్ నచ్చలేదు, నేను బాయ్స్డ్ కాదు అనే పాయింట్ పెడదాం అనుకుంటున్నా, మధ్యలో గేమ్ గురించి మాట్లాడు, రూల్స్ గురించి మాట్లాడు, నడుస్తుంది, టోన్ అని నా టోన్ గురించి కంప్లైంట్ చేస్తున్నావు, నా టోన్ గురించి కంప్లైంట్ చేయడానికి నువ్వెవరని నబీల్ అంటే సోనియా మధ్యలో వస్తుంది, ఏమిటి బిగ్ బాస్ ఊరికనే ఏమి వస్తుంది, నేనే రైట్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది అని నబీల్ అంటారు. నన్ను రిమైండ్ చేయడానికి నా పేరెంట్ కాదు, గార్డియనర్ కాదు, నాకు తెలుసు నేనేం చేస్తున్నానో, నేను కంట్రోల్లో ఉన్నా, థ్యాంక్ యూ, టోన్ అనేది గ్రూప్లో అనిపిస్తుంది, పృథ్వీ మీరు క్లాన్లా వచ్చి గేమ్ గురించి రూల్స్ గురించి మాట్లాడితే మంచిగా అనిపించేది, ఇది మీరు చేసినప్పుడు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని పృథ్వీతో నబీల్ అంటారు. దానికి పృథ్వీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పృథ్వీ ముఖం మీద పోమ్ కొట్టి నబీల్ సెకండ్ నామినేషన్ పృథ్వీని చేస్తారు. ప్రేరణ మొదటి నామినేషన్ మనీ. నువ్వు వైల్డ్ కార్డ్ లాగా ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు,
ప్రేరణ, నీ ఇంటెన్షన్ ప్యూర్ నాకు తెలుసు అని నువ్వు నాకు చెప్పావు, కానీ అక్కడికి వచ్చి ఇంటెన్షన్ పైన డౌట్ ఉంది సార్ అన్నావు. నువ్వు అందరి దగ్గర నీట్గా ఉండి టైం వచ్చినప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా పొడుస్తావో నాకు తెలియదు. ప్రేరణ మనీ ముఖం పైన ఫోమ్ వేసి నామినేట్ చేస్తుంది. ప్రేరణ రెండవ నామినేషన్ నైనిక. నైనిక నువ్వు గేమ్లో కనిపించట్లేదు. నైనిక టాస్క్లో జనరల్గా హౌస్లో కూడా నువ్వు సైలెంట్గా నీలో నువ్వే ఉన్నావని ప్రేరణ అంటే గొడవ పడాలన్నమాట అని నైనిక అంటుంది. మాట్లాడాలి, వేరే విషయాల్ని మాట్లాడాలి. ఇన్మెచ్యూరిటీ స్పోక్ టు హెర్, దట్స్ వై, దట్స్ పాయింట్ అని ప్రేరణ అంటుంది. ఫోమ్ నైనిక ముఖం మీద వేసి నామినేషన్ చేస్తుంది. సోనియా మొదటి నామినేషన్ నబీల్. మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక మిస్టర్ నబీల్ అని సోనియా అంటే మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక కాదు మిస్టర్ నబీల్ అనండి. నామినేషన్ నాది, నేను మాట్లాడతా అని సోనియా అంటుంది. తర్వాత నువ్వేమన్నా మాట్లాడుకో, ఆ రెస్పెక్ట్ ఉన్నది, నేను ఎంత ఇస్తాను అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది నాకు. ఫెయిల్యూర్ సంచాలక, ఫెయిలింగ్ యాజ్ ఏ పర్సన్ ఆల్సో ఫెయిల్యూర్ సంచాలక. ఎందుకంటే ఈసారి సంచాలక రాగానే నీ యాటిట్యూడ్ మార్చేస్తావు. సంచాలక తుది నిర్ణయం హ్యూమన్ బీయింగ్, పార్ట్ ఆఫ్ ది గేమ్, గుర్తుపెట్టుకోవాలి. యాటిట్యూడ్ అన్నది నాకు నచ్చదు. నీ ట్రూ సెల్ఫ్ బయటపడట్లేదు. టాస్క్ వచ్చినప్పుడు నీ ట్రూ సెల్ఫ్ బయటపడుతుందని సోనియా అంటే మేబీ నీతో తిరగటం లేదు కాబట్టి, నీతో గుసగుసలు లేవు కాబట్టి, నీతో మాట్లాడటం లేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు. నేను రియల్ ఫేక్ ఇక్కడ ఉన్నవారికి తెలుసు. నిన్ను నామినేషన్ చేసినా కాబట్టి అదే పాయింట్స్ తీసుకొచ్చి రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు అని నబీల్ డిపెండ్ చేసుకుంటారు. సోనియా ఫోమ్ వేస్తుంది. ఫోమ్ వేసి నామినేట్ చేస్తుంది నబీల్ని. రెండవ నామినేషన్ ఆదిత్య గారు. ఎక్కువ పాయింట్స్ ఏమీ లేవు, ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదుగా చెప్పారు ఈ వీక్లో ఉండడం గొప్ప అని. ప్లీజ్ గో అని ఆదిత్య అని ముఖం మీద ఫోమ్ వేసి నామినేషన్ చేస్తుందండి సోనియా. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుందండి. ఈ వారం ఇంటి నుండి బయటికి పంపడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ మరియు ప్రేరణ. చీప్ అయిన కారణంగా నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేసే సూపర్ పవర్ మీకు ఉంది. ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారని నిఖిల్ని బిగ్ బాస్ అడిగితే నైనికను సేవ్ చేయాలనుకుంటున్నాను, కారణం నామినేషన్ పాయింట్స్ వీక్ అనిపిస్తుంది అని బిగ్ బాస్కి చెప్తారు. నిఖిల్ నైనికను సేవ్ చేసిన తర్వాత నామినేషన్లో ఉన్నవారు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్ మరియు ప్రేరణ అంటారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, ఇక మీరు వెళ్ళవచ్చు అంటారు. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.